ఇదే సందర్భంలో మీరు ప్రతిపక్షంలో ఉండంగా గౌరవ ముఖ్యమంత్రి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు లండన్ కి వెళ్లారు అనే ప్రస్తావనతో మీరు ఎట్లాంటి అశ్లీల వ్యాఖ్యలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రశ్నించడానికే ఉద్భవించింది జనసేన పార్టీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఆయన అడగట్లేదు అనే ఒక పెద్ద ప్రశ్న మా అందరికీ ఉందండి. దయచేసి మీరు వీటన్నిటిని ఖండిస్తూ వాళ్ళని ప్రశ్నించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎవిడెన్స్ ఏమన్నా లేడీ దగ్గర మాకు ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని సభలో హోంమంత్రి చెప్తున్నారు. అంటే ఆమె తెలియదు అంటారా రాంబాబు గారికి? అంటే ఎంత దురదృష్టం అంటే అండి, ఇవాళ ఆవిడ మహిళ ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అనేది ఆవిడ మర్చిపోయారు. కేవలం ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తగానే ఆవిడ స్పందిస్తున్నారు. ఇరుపక్షాల ఉన్నటువంటి తప్పుల్ని ఖండించాలి వివక్ష లేకుండా అనేది ఆవిడ బాధ్యత కాదా? ఇటు పక్కన వాళ్ళ గ్రంథాలయం చైర్మన్ వందన గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆవిడకి చేరలేదా? అవి రెచ్చగొట్టేటివి కాదా? గల్లా మాధవి గారు తరువాత రోజు దాడి జరిగి అరెస్టు జరిగిన తరువాత రోజు కూడా ప్రత్యక్ష ప్రసారంలో కూర్చుని ఆవిడ మమ్మల్ని బెదిరిస్తూ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఖండించాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గా ఆవిడకి లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ డాడీ కేసు ఒక ఫిర్యాదు ఇచ్చారు దాదాపు 25 మంది మీద. ఎంతమంది మీద అరెస్ట్ చేసి ఉంటారు, ఎంతమంది మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉంటారు? హోంమంత్రిని మీరు ఏమైనా ప్రశ్నించారు? ఏమండి, దాడి చేసినటువంటి వాళ్ళని అదే మాటలు మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వాళ్ళ మీదేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఈయనేమో దాడి విక్టిమ్ నేమో తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో మీరు చూడొచ్చు కదా, అక్కడ తెలుస్తుంది కదా.